గౌతమి సూపర్ బజార్ విషయంలో అవినీతి జరిగితే సాక్ష్యాధారాలతో నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న 36వ వార్డు ఇన్ఛార్జ్ నందస్వామి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ భరత్ పై బుడ్డిగ రాధా చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆయన పట్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ భరత్రాంను అసలు నీకు పరువు ఉందా అంటున్నారని, బుడ్డిగ రాధాకు అసలు పరువు ఉందా అని ప్రశ్నించారు. భరత్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. రాజమండ్రి ఎంపీగా మార్గాని భరత్రాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. భరత్రాం ప్రారంభించిన అభివృద్ధి పనులను ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. గౌతమి సూపర్ బజార్లో 5 కోట్ల రూపాయల అవినీతి జరిగితే సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. ఇన్నిసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, వైబీ శంకర్, కొమ్మోజు దుర్గారావు, మట్టయ్య, బూర కనకలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన బుడ్డిగ రాధా గారు మన ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడారు. ఎంపీ గారి గురించి, మాజీ ఎంపీ గారు భరత్రాం గారి గురించి. మరి భరత్రాం గారి గురించి పరువు ఉందా అని అడుగుతున్నాడు ఆయన. మరి నిజంగా మేము ఒకటి అడుగుతున్నాము, ముందు మీకు పరువు ఉందా అనేది చూసుకోండి. ముందు ఆయన పరువు ఉందా లేదా ప్రజలకి, ప్రతి ఒక్కరు కూడా నాయకులకి అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ముందుగా మీకు పరువు ఉందా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే కారణం కూడా ఎంపీ గారిని మీరు మాట్లాడేంత స్థాయి కాదు మీది. ఒక మాజీ ఎంపీ గారిని మాట్లాడే స్థాయి కాదు. ఆయన వేసుకున్న సెట్టికి కూడా పనిచేయరు. మీరు ఏం చెప్పాలంటే ఆయన కొట్టుకున్న సెట్టికి పనిచేయరు. అలాంటిది మీరు ఆయన పరువు ఉందా అని అడుగుతున్నారు. మీరు ఒకటి మటుకు గ్యాప్ ఉంచుకోండి. బుడ్డిగ రాధా గారు దయించి మనం మాట్లాడినప్పుడు ఒక చిన్న పెద్ద అనేది గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే వయసులో మీ మీద చిన్నోడైనా సరే ఈరోజు ఒక చక్రం తిప్పాడు రాజమండ్రి సిటీ అంతా కూడా. మరి ఈరోజు రాజమండ్రి అభివృద్ధి చూశారు. ఎవరు వచ్చి చేశారు అభివృద్ధి మీకు తెలుసా? చూసారా? కళ్ళతో కనిపించిందా లేదా? ఈరోజు సీసీ రోడ్లు మరి దానపేట 92 రోడ్లు వేయించాడు. సీసీ రోడ్లు అయినా ఈరోజు పార్కులు చేసాడు. అలాగే ఈరోజు బ్రిడ్జిలు మరి నిజంగా వారు కూడా ఒక బ్రిడ్జి చాలు మీకు అందరూ సమానం చెప్పాలంటే. ఇందులో తెలిసిన సామెత ఉంది, సొమ్మొకరిది సోపొకరిది అనేసి. ఆయన అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని అన్ని తీసుకొచ్చి ఆయన సేవ చేసి మొత్తం రాజమండ్రి అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆయన ఏకంగా చేస్తే ఈరోజు మీరు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన చేసింది చేస్తే మీరు ఓపెనింగ్కి వస్తున్నారు. అంటే తెచ్చింది ఆయన, ఓపెనింగ్ చేసేది మీరు. రోజున బుడ్డిగ రాధా గారు ఏదో మాట్లాడారు. అయ్యా, రాజకీయాలు పక్కన పెట్టి రాజమండ్రిలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ భరత్రామ గారు మీ కమ్యూనిటీకి, అలాగే పద్మశాలికి, తర్వాత ఇసుబ్రాహ్మణులకి, నాయ బ్రాహ్మణులు కూడా కమ్యూనిటీలో ఇవ్వడం జరిగింది. ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మీరు విమర్శించి పొద్దున్న ఎత్తే అది చేశారు ఇది చేశారు అని మీరు విమర్శించడం కాదు. ఆయన ఏం చేశాడో ప్రజలు తెలుసు, మీ మనస్సాక్షి కూడా తెలుసు. ఇవన్నీ పక్కన పెట్టి మీ కమ్యూనిటీకి స్థలం ఇచ్చారు కదా, ఆ స్థలాన్ని ఆల్రెడీ ఎంపీగా మన కలెక్టర్ గారు ఆర్డర్తో పాటు మా సంఘాలందరూ కూడా ఇచ్చారు. అలాగే మా పద్మశాలి సంఘానికి కూడా రాజమండ్రిలో మాకు సైట్ ఇప్పించారు. ఎంపీ ల్యాండ్ నుంచి నిధులు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మా కమ్యూనిటీ ఉన్న పెద్దలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ముందు మీ నాయకులందరినీ కలిసి ఉన్న 4-5 కులాలకి కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. భరత్రామ్ గారు తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎంపీ ల్యాండ్ నుంచి నిధులు కూడా తీసుకొచ్చారు. వాటి పని పూర్తిగా సక్రమంగా చేయించిన తర్వాత అప్పుడు ఎంపీ గారు ఏం చేశారో ఏం చేయలేదు అనేది ప్రజలు తెలుసు. తర్వాత మాట్లాడదాం.